వెల్కమ్ టు వైసవ్ న్యూస్. అందరికీ నమస్తే. నేను మీ పులిపాటి. ఈరోజు మనం ఒక ప్రముఖ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన భూభారతి అయితే అమల్లోకి వచ్చింది. ఈ భూభారతి అమల్లోకి వచ్చాక అసలు దీంట్లో ఏమేమి సెక్షన్స్ ఉంటాయి, దీంట్లో ఎట్లా అప్లై చేసుకోవాలి, మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఎవరికి అప్పీల్ చేసుకోవాలి, అప్పీల్ అథారిటీ ఎవరు ఉంటారు, ఎంఆర్ఓ పరిధిలో ఉంటుందా, ఆర్డీఓ పరిధిలో ఉంటుందా, కలెక్టర్ పరిధిలో ఉంటుందా, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే అధికారులు కూడా ఆ సమస్యల్ని ఎట్లా నివృత్తి చేసుకోవాలనేది మనం దీంట్లో కూలంకషంగా చర్చించుకుందాం. అయితే ఈ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ఉండేది. అది 2020లో స్టార్ట్ చేసిండ్రు. చాలామంది ఆ ల్యాండ్స్ రికార్డులు తారుమారని అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ధరణి టైంలో. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవన్నిటిని కూలంకషంగా నిశ్చితంగా పరిశీలించి భూభారతి చట్టాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చిండ్రు అనేసి చెప్పొచ్చు. ఈ భూభారతి చట్టానికను ధరణి పోర్టల్కి మధ్య అంతులేని వ్యత్యాసం అయితే కనబడుతుంది. ROR 2020 అమల్లోకి వచ్చాక ఆ చట్టం గురించి మాత్రమే చర్చ జరిగింది. అయితే ఈ చట్టానికి సంబంధించిన అమలుకు సంబంధించిన విధి విధానాలపై అయితే ఎక్కడ చర్చకు రాలేదు, ఎక్కడ బయటికి రాలేదు, ఎక్కడ డిస్కషన్స్ కూడా జరగలేదు. కానీ ప్రస్తుతం భూభారతి అమల్లోకి వచ్చాక జోరుగా చర్చ జరుగుతుంది. జోరుగా ఎంత అంటే భూభారతి ఎట్లుంటుంది, ఎట్లా దీన్ని మనం ఎట్లా చేసుకోవాలి, మన మిస్టేక్స్ ఎట్లా చేసుకోవాలి అనేది ప్రతిదీ సామాన్య మానవుడు కూడా మాట్లాడుకునే స్థాయికి భూభారతిని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుత చట్టాల మధ్య అయితే తేడా అయితే సుస్పష్టంగా అయితే కనపడుతుందని అయితే చెప్పొచ్చు. ఆ తేడా ఏంటిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధికార వికేంద్రీకరణ సాధ్యం అవుతుందా దీంట్లో? భూభారతిలో అధికార వికేంద్రీకరణ జరగలేదని కొందరు విమర్శిస్తున్నారు. అయితే తహసీల్దార్లకు ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, విరాసత్ అధికారాలు మాత్రమే ఉన్నాయని, కొత్తగా ఏమి ఇవ్వలేదని అయితే కొంతమంది వాదిస్తున్నారు. అయితే ROR 2025లో తహసీల్దార్లకు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయని ఉన్నతాధికారులు అయితే చెప్పడం జరిగింది. ప్రతి అంశానికి సంబంధించి దరఖాస్తుకు రికార్డింగ్ అథారిటీ తహసీల్దారే అయినప్పుడు పరిష్కరించే అధికారం వారికే కట్టబెట్టేటట్లుగా చట్టంలో వెసులుబాటు ఉండదన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈయన తహసీల్దార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయననే ప్రతి అంశానికి దానికి దరఖాస్తు చేసుకొని రికార్డింగ్ అథారిటీకి ఆయన ఉన్నప్పుడు ఆయన పరిష్కరించే అధికారం ఆయన చేతిలో ఉండకూడదు. ఇప్పుడు నేను ఎట్లా అంటే ఆయన కంటే పైన RDO ఉంటాడు, తహసీల్దార్ పైన. ఆ RDO చేతిలో, ఆయన పై అధికారి చేతిలో ఉండాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. కింది స్థాయి అధికారి రికార్డ్ చేస్తే ఆ పై అధికారి పరిష్కరించే వీలుంటుందని అయితే అధికారులు అయితే క్లారిటీ ఇస్తుండ్రు. ఆ పై అధికారి మండల స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించే తహసీల్దార్లు ROR 1971 ప్రకారం ఉన్న అన్ని అధికారాలు ఇప్పుడు 1971 ప్రకారం వాళ్ళకి ROR ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్ని అధికారాలు వాళ్ళకు ఉంటాయి అంటున్నారు. దేశంలోనే ఏ ROR చట్టంలో లేని రికార్డింగ్ అథారిటీ పరిష్కరించే అధికారం ఒకే అధికారికి లేవని, అంటే రికార్డింగ్ అథారిటీ అని పరిష్కరించే అధికారం దేశంలో ఏ ROR చట్టంలో ఎక్కడా లేదు, ఏ అధికారికి లేదు. ప్రస్తుతం ప్రతి ఫైలు మండల కార్యాలయం నుంచి సర్క్యులేట్ కావాలి. మ్యూటేషన్లో విచారణ బాధ్యత అదనంగా వచ్చింది. దీనికి ఫీల్డ్ విజిట్ తప్పనిసరి అవుతుంది. అలాగే సగటున రోజుకి 30 రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల భారం కూడా ఉంటుంది. దానికి తోడు ROR మినహా మిగతా చట్టాల ద్వారా సంక్రమించిన అన్ని అధికారాలు తహసీల్దార్లకు ఉన్నాయని అధికారులు అయితే పేర్కొంటుండ్రు. ఓల్డ్ మ్యూటేషన్ అధికారం మాత్రం RDOలకు కట్టబెట్టినట్లయితే రూల్స్ లో అయితే పేర్కొన్నారు. ఈ భూభారతి రూల్స్ లో ఓల్డ్ మ్యూటేషన్స్, పాత మ్యూటేషన్స్ ఏ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన అధికారాలు మాత్రం RDOలకు అయితే కట్టబెట్టినట్టయితే ఈ రూల్స్ లో తెలిపినరు. భూభారతి రూల్స్ 4(1) ప్రకారం భూభారత్ పోర్టల్లో భూమి వివరాలు ఏమైనా తప్పుగా నమోదైతే చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుండి, అంటే 2025 ఏప్రిల్ 14 నుంచి ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది నిబంధన. అయితే నిజానికి మరికొంత టైం కూడా ఇస్తామని అధికారులు అయితే చెప్తుండ్రు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి 2025 ఏప్రిల్ 14 నుంచి ఒక 1 ఇయర్ టైం ఇస్తుంది. అయితే మళ్ళీ అధికారులు ఏం చెప్తున్నారంటే ఇంకా కొంచెం టైం కూడా ఇచ్చే వెసులుబాటు అయితే కల్పిస్తున్నామని చెప్పేసి అంటారు. అయితే కానీ ధరణి అయితే అమల్లోకి వచ్చిన తర్వాత
ఇన్నేళ్లకు కూడా రికార్డుల్లో తప్పులను రైతులు పట్టాదారులు గుర్తించకపోతే కష్టమని అయితే చెప్తుండ్రు. ఏదో ఒక నాటికి బేస్ రికార్డ్ అయితే తయారు చేసుకోవాలి. అంటే పూర్తి చేసిన బేస్ రికార్డును సేత్వార్ లేదా కాస్రాగాన్ని వినియోగించుకునే వీలుంటుంది. ఇప్పటికే 75 ఏళ్ల నాటి రికార్డును బేస్ రికార్డుగా పరిగణించడం వల్ల ఎన్ని లక్షల మంది రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారో దరఖాస్తుల సంఖ్యను బట్టి అయితే తెలుస్తుందని చెప్పేసి అయితే తెలుస్తుంది మనకి. అందుకే ఈ సెక్షన్ ని పెట్టినట్లు భూభారతి చట్టం రూపకర్త సునీల్ కుమార్ అయితే స్పష్టం చేశారు. ప్రతి రైతు తన రికార్డును ఇప్పటికైనా చెక్ చేసుకోవాల్సిందే. తప్పప్పులను సరి చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి. రికార్డులను 100% ప్యూరిఫై చేసుకుంటే మిగతా పనులు మొదలు పెట్టొచ్చని చెప్పేసి అయితే సునీల్ కుమార్ అయితే చెప్తుంటూ మరి భూభారతి భూమి రికార్డులు ఓకే, మరి ఇళ్ల స్థలాల రికార్డులకు వాటి హక్కుపత్రాల పరిస్థితి ఏంది? ఈ సమస్య నాకు నిన్న ఒక ఎన్జిఓ కూడా నాకు రైజ్ చేశాడు, కాల్ చేసి చెప్పాడు, అన్న మా ఏరియాలో ఇంతవరకు ఇళ్ళున్నాయి, ఎప్పటి నుంచో ఇళ్ల పట్టాలు లేవు. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం అనుకుంటా ఏరియా. ఇళ్ళున్నాయి కానీ ఇళ్ల పట్టాలు లేవు. రేపు ఇందిరమ్మ ఇల్లు లేవు, అసలు భూమికి హక్కుపత్రాలు లేవు. మరి మేము ఎట్లా అప్లై చేసుకోవాలి, మాకు ఇక్కడ భూమి ఉందని ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి అయితే మనకి కొత్తగూడెం నుంచి ఒక ఎన్జిఓ ఫోన్ చేసి నాకు ఒక కార్యకర్త, సామాజిక కార్యకర్త ఫోన్ చేసి చెప్పిండు. ఆ విషయం నేను మళ్ళీ ఒక వేరే టాపిక్లో మాట్లాడతాను. అయితే కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో ఆబాది సర్వే చేసి కార్డులు ఇవ్వాలన్న లక్ష్యంతో స్వమిత్వ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో డ్రోన్ సర్వే చేసి ఆస్తి రికార్డులను జారీ చేస్తున్నారు. తెలంగాణలో అలాంటి హక్కు రికార్డులు ఏమైతే లేవు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను అమలు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ స్వమిత్వ ప్రాజెక్ట్ని అయితే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్వమిత్వ ప్రాజెక్ట్ని అయితే అమలు చేయలేదని చెప్పుకోవచ్చు. అందుకే ఆబాది నెక్స్ట్ వ్యవసాయేతర భూములకు ప్రత్యేక రికార్డు రూపొందించడానికి ROR 2025 సెక్షన్ 4(2) రూల్ 3ను అమలైతే చేయనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి ఈ సెక్షన్ అమల్లోకి అయితే వస్తుంది. దీని ద్వారా ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి కార్డుతో బ్యాంకుల్లో రుణాలు కూడా మనం తీసుకునే వీలుంటుంది. నిరర్ధక ఆస్తిగా ఉంటున్న దాని నుంచి ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందనే చెప్పుకోవచ్చు. ధరణి పోర్టల్లో కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే అమలైంది. కానీ దీంట్లో అట్లా కాదు. దీంట్లో మనకి స్వమిత్వ దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో దాంట్లో అది పెట్టేసి మనం బ్యాంకులో లోన్ కూడా తీసుకునే వీలుంటుందని అయితే దీంట్లో తెలిపిండ్రు మనకి. ఈ గ్రామ రెవెన్యూ రికార్డుల పరిస్థితి ఏంటి? గ్రామ పహాని, ప్రభుత్వ భూముల రిజిస్టర్డ్, మార్పుల రిజిస్టర్డ్, నీటి వనరుల రిజిస్టర్ను ప్రభుత్వం నిర్వహిస్తుంది. భూమి హక్కుల రికార్డుల్లోని వివరాలను ఈ రికార్డుల్లో ఆన్లైన్ ద్వారా పొందుపరుస్తుండ్రు. మ్యూటేషన్ చేసిన ప్రతిసారి ఆన్లైన్లో గ్రామ లెక్కల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన గ్రామ రెవెన్యూ రికార్డులను ప్రింట్ చేసి భద్రపరుస్తారు. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 31న ఈ రికార్డ్స్ ఏమైతే ఉన్నాయో మొత్తం వాటిని ప్రింట్ తీసేసి అయితే రికార్డులన్నింటినీ భద్రపరుస్తారని అయితే తెలుస్తుంది. దీనికోసం సెక్షన్ 13 రూల్ 12ని తీసుకొని వచ్చారు. దీనివల్ల భూముల లెక్కల్లో తేడాలు రావు, విస్తీర్ణం పెరిగేందుకు ఛాన్స్ ఉండదు. పైగా ప్రతి సంవత్సరం రికార్డులను ప్రింట్ తీసి భద్రం చేయడం ద్వారా ఆన్లైన్లో డేటా అదృశ్యమైన ఎలాంటి ఇబ్బంది ఉండదని అయితే చెప్పుకోవచ్చు. ధరణి అమలైన తర్వాత గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ నిలిచిపోయిందనే చెప్పాలి. గత ROR చట్టంలో ఈ రికార్డుల ప్రస్తావనే అవసరం లేదన్నట్లుగా అయితే భావించారు. కానీ ఆన్లైన్ డేటాను మాత్రమే విశ్వసించడం ద్వారా రేపు ఏదైనా జరగరాంది జరిగితే ఎట్లా పరిస్థితి ఏంటి అంటే ఏదైనా సైబర్ అటాక్ జరుగుతుంది. అది జరిగినప్పుడు ఈ రికార్డులు ఏమైతాయంటే మొత్తం హ్యాక్ అవుతాయి. వాడికి కావాల్సినవి ఉంచుకుంటాడు, తీసుకుంటాడు, లేకపోతే సర్వర్ మొత్తం ల్యాప్స్ అయిపోతుంది. అప్పుడు మొత్తం డేటా మొత్తం పోతుంది. అందుకోసం అని చెప్పేసి ఇటు ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 31వ తారీఖు ప్రింట్ తీసేసి భద్రపరుస్తారు. ఇటు ఆన్లైన్లో ఉంటుంది. ఇటు ఆన్లైన్లో పోయినా కానీ ఆఫ్లైన్లో మనకి రికార్డ్స్ అయితే మాన్యువల్గా మనకి లభ్యమైతే ఈ ఆన్లైన్లో రికార్డులు సరి చేసుకోవడానికి రైతులు ఇబ్బంది పడవచ్చు. రైతులు ఆన్లైన్లో అందరికీ రాదు. ఇప్పుడు వ్యవసాయం చేసే రైతులకి వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఆ మొబైల్ ఎట్లా ఆపరేట్ చేయాలి, వాళ్ళకి ఏంటి పాపం అన్నం పెట్టాలి, పండించాలి, 10 మందికి అన్నం పెట్టాలనే ఉంటుంది. అలాంటప్పుడు ఈ GPOల దగ్గర, గ్రామ పంచాయతీ అధికారుల దగ్గరికి వెళ్ళి ఫిజికల్ కాపీల వివరాలు అయితే చెక్ చేసుకునే వీలైతే కల్పించారు.
ఈ భూభారతిలో భూమి హక్కుల రికార్డులు అందరికీ అయితే అందుబాటులో ఉంటాయని అయితే తెలుస్తుంది. ధరణి చట్టంలో ఎవరైనా తమ రికార్డులను కనిపించకుండా చేసుకునే రైట్ టు ప్రైవసీ ఆప్షన్ని అమలు చేసింది. ఈ భూభారతిలో హక్కుల రికార్డులు పారదర్శకంగా అయితే ఉంటున్నాయి. ఎవరైనా సర్టిఫైడ్ కాపీలు కావాలంటే భూభారతిలోని ఫారంలో 10 రూపాయల ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. తహసీల్దార్ సర్టిఫైడ్ కాపీలు జారీ చేస్తారు. దీనికి గాను సెక్షన్ 12 రూల్ 11 అయితే దాంట్లో అయితే భూభారతి చట్టంలో అయితే చూపెట్టారని తెలుస్తుంది. త్వరలోనే ఈ క్యాడస్ట్రల్ మ్యాప్స్ ధరణి పోర్టల్లో కొన్ని గ్రామాల క్యాడస్ట్రల్ మ్యాప్స్ ఉండేవి. వివాదాలు అధికంగా ఉన్న గ్రామాలు, హైదరాబాద్ చుట్టూ ఉండే చాలా గ్రామాల మ్యాప్స్ కనిపించకుండా చేశారు. అయితే త్వరలోనే భూభారతి పోర్టల్లో అన్ని మ్యాప్లను అప్లోడ్ చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు అయితే తెలుపుతున్నారు. త్వరలోనే భూమిత్ర కూడా అందుబాటులోకి రానుంది. భూభారతి చట్టం, అప్లికేషన్లు, దరఖాస్తు విధానం వంటి అనేక అంశాలపై ఎలాంటి సందేహాలు తలెత్తినా నివృత్తి చేసుకోవడానికి భూమిత్ర లేదా భూరక్షక్ వంటి చాట్ బోర్డ్ని అయితే డిజైన్ చేసిండ్రు. అయితే ప్రస్తుతానికి అది పనిచేయడం లేదు. త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్న మెసేజ్ అయితే చూపెడుతుంది. దీన్ని 3-4 దశల్లో అమలు చేయడానికి CCLA, CMRO, PD మంద మకరం నేతృత్వంలోని టీం అయితే పనిచేస్తుంది. ఇప్పటికే చాలా FAQ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్ అనేది రూపొందించారు. ఇంకా అనేక రూపాల్లో ప్రశ్నలను అయితే సిద్ధం చేస్తుండ్రు. 2 వారాల్లో మొదలయ్యే ఛాన్స్ అయితే మనకి కనపడుతుంది. ఇప్పుడు ఈ భూభారతి చట్టం ఉంది. మరి ఈ చట్టంలో ఏమైనా సందేహాలు వస్తే ఎవరిని అడగాలి? దీనికోసమనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఈ చాట్ బోర్డ్ని పనిచేసేలా అయితే డిజైన్ చేసిండ్రు. రానున్న రోజులలో ఇంకెలాంటి డౌట్స్ వస్తాయనేది పరిశీలించి వాటిని కూడా ఈ భూమిత్రకు అనుసంధానం అయితే చేస్తారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా 4 మండలాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ అధ్యయనం ద్వారా మరిన్ని మెరుగులు దిద్దడానికి అయితే కృషి చేస్తానని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ అధికారులు కూడా, రెవెన్యూ అధికారులు కూడా ఈ భూభారతి చట్టంపై చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే కలుగున్నట్టయితే మనకి తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఏ అంశం మీదైనా విమర్శిస్తే ఎక్కడి నుండి ఎలాంటి విపత్తు మీద పడుతుందోనన్న ఆందోళన అయితే ఉండేది. ఇప్పుడు అలాంటి వాతావరణం నుంచి స్వేచ్ఛగా ఎవరైనా వారి అభిప్రాయాలను వెల్లడించే వీలుందని చెప్పేసి ROR 2025 రూపకల్పన సమయంలో వేలాది మంది చట్టం ఎలా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలను అయితే వెల్లడించినట్టయితే మనకు తెలుస్తుంది. ఎంతో మంది ఎన్నో సంస్థల ద్వారా చర్చలు అయితే పెట్టిండ్రు. ప్రస్తుతం భూభారతి రూల్స్ మీద కూడా జోరుగా చర్చ అయితే జరుగుతుంది. ఇలాంటి వాతావరణం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమని కొందరు రెవెన్యూ అధికారులు అయితే అంటున్నారు. తాము కూడా ధరణి అమలైనప్పుడు ఏదైనా చెప్పడానికి ఉన్నతాధికారులకు ప్రయత్నిస్తే వాళ్ళు టైం ఇచ్చే వారే కాదని చెప్పేసి, కనీసం తన అభిప్రాయాలకైతే విలువ కూడా ఇవ్వట్లేదని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పీల్ వ్యవస్థని తొలగించడం రాజ్యాంగ విరుద్ధమైనప్పటికీ ఎన్నోసార్లు సూచించిన అప్పటి ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదని అయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడైనా IAS అధికారులతో పాటు మంత్రి, CM వరకు వెళ్ళి ఎలా ఉంటే బాగుంటుందో చెప్పే వెసులుబాటు అయితే ఈ భూభారతిలో కల్పించారు. ఇటు అధికారులతో పాటు ఇటు రిటైర్డ్ అధికారులు, అడ్వకేట్లు, రైతు సంఘాలు, రైతులు భూభారతి రూల్స్ పైన చర్చించుకునేందుకు అవకాశం అయితే కల్పించారు. ఇప్పటికీ ROR 2020 రూల్స్ కాపీ ఎక్కడా దొరకదు. మీరు చెక్ చేయండి. ROR 2020 రూల్స్ కాపీ ఏమైనా ఇక్కడ లభ్యమైతే చూసి నాకు వాట్సాప్ కామెంట్ చేయండి. ఎక్కడైనా దొరికితే నాకు కామెంట్ చేయండి. కానీ ఈ భూభారతి రూల్స్ ప్రతులు మాత్రం ప్రతి ఊరి గ్రూపుల్లోనూ సర్క్యులేట్ అవుతుండడం గమనార్హం అనేది చెప్పుకోవాలి. భూభారతికి సంబంధించిన విశ్లేషణ అయితే నేను చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకేమైనా భూభారతికి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి. నేను దానికి సంబంధించి నేను మీకు మీ డౌట్స్కి క్లారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తానని అయితే చెప్తూ నమస్తే.